ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్త గ్రామీణ పేదల భారత్ బంద్తో పాటు కాంట్రాక్ట్ కార్మికుల కోల్ ఇండియా వ్యాప్తంగా భారత్ బంద్కు ఏఐటీసీ పిలుపునిచ్చింది. సబ్బండ వర్గాల కార్మికులు ఈ భారత్ బంద్ను విజయవంతం చేయాలని ఏఐటీసీ భూపాలపల్లి జిల్లా సహాయ కార్యదర్శి కుడుదల వెంకటేష్ అన్నారు. ఈ మేరకు భూపాలపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్త గ్రామీణ పేదల భారత్ బంద్ అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి కోల్ ఇండియా వ్యాపితంగా భారత్ బంద్ కార్యక్రమాన్ని సబ్బండ వర్గాల కార్మిక వర్గం బంద్కు పిలుపును ఏఐటీసీ ఇవ్వబోతా ఉంది. కాబట్టి ఈ బంద్లో అందరూ పాల్గొని సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా, భారత్ బంద్ను జయప్రదం చేయాల్సిందిగా కార్మిక వర్గానికి విప్లవ జయజయలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి మళ్ళీ రావడానికి గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం ఏదైతే పూర్వకాలం 44 కార్మిక చట్టాలను ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి సందర్భం ఉంది. అట్లాంటి 44 కార్మిక చట్టాలను 4 కోళ్లుగా విభజించి ఈరోజు కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఈ బీజేపీ ప్రభుత్వం నిలబడ్డది. అదే కాదు, వ్యవసాయ రైతులకు వ్యతిరేకమైనటువంటి నల్ల చట్టాలను 4 తీసుకొచ్చి వాళ్ళను ఇబ్బందికి గురి చేసేటువంటి ప్రయత్నం చేసింది. ప్రైవేటు సంస్థలన్నింటినీ కూడా అమ్మకానికి పెట్టేటువంటి ప్రయత్నం, కార్పొరేట్ శక్తులను ఈ దేశంలో విదేశీ స్వదేశీ వ్యాపార వర్గాన్ని కొనసాగించడం కోసం పెద్ద ఎత్తున ఉర్రూతలుగేటువంటి పరిస్థితి బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాంట్రాక్ట్ కార్మికులు గత 35 సంవత్సరాలుగా విరామం లేకుండా కనీస వేతనాలకు లేకుండా వారు కుటుంబాన్ని పోషించుకునేటువంటి స్థితిలో లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అట్లాంటి కార్మికులను ఈరోజు కోల్ ఇండియా వ్యాప్తంగా ఒక వేతనాలు, సింగరేణిలో ఒక లాంటి వేతనాలు ఇవ్వటం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం.